రుద్రాక్ష రాళ్లను మెడలో ధరించగలిగే మాల. పూసలు సాధారణంగా పట్టుపై లేదా నలుపు లేదా ఎరుపు నూలు దారం మీద వేయబడతాయి. తక్కువ తరచుగా స్వర్ణకారులు రాగి, వెండి లేదా బంగారు తీగలను ఉపయోగిస్తారు. రుద్రాక్ష పూసలు చాలా గట్టిగా గుచ్చుకుంటే పాడవుతాయి. దేవి భాగవత పురాణం రుద్రాక్ష మాలల తయారీని వివరిస్తుంది. హిందువులు తరచుగా ప్రార్థన మరియు ధ్యానం కోసం రుద్రాక్ష దండలను ఉపయోగిస్తారు మరియు మనస్సు, శరీరం మరియు ఆత్మను పవిత్రం చేయడానికి, పునరావృతాలను లెక్కించడానికి ప్రార్థన పూసలు మరియు జపమాలలను ఉపయోగిస్తారు. భారతదేశంలో, ప్రత్యేకించి శైవమతంలో 108 రుద్రాక్ష పూసలను ధరించే సుదీర్ఘ సంప్రదాయం ఉంది. రుద్రాక్ష మాలలు ధరించే శివునితో వారి అనుబంధం కారణంగా. చాలా దండలు 108 పూసలు మరియు ఒకదానిని కలిగి ఉంటాయి, ఎందుకంటే 108 పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు చిన్న మంత్రాన్ని పఠించడానికి తగినన్ని సార్లు ఉంటుంది. మేరు, బిందు లేదా గురు పూస అని పిలువబడే అదనపు పూస 108 చక్రం యొక్క ప్రారంభం మరియు ముగింపును గుర్తించడంలో సహాయపడుతుంది మరియు సూత్రం పూసగా సంకేత విలువను కలిగి ఉంటుంది. రుద్రాక్ష దండలు సాధారణంగా 27+1, 54+1 లేదా 108+1 కలయికలో పూసలను కలిగి ఉంటాయి. శివునితో అనుబంధించబడిన ఓం నమః శివాయ అనే మంత్రం తరచుగా రుద్రాక్ష పూసలను ఉపయోగించి పునరావృతం, జపం కోసం ఎంపిక చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.